మీరు చెప్పండి అన్న ఫైనల్ గా. ఇప్పుడు అంటే ఆయన అనేది ఏంటంటే సరే రాష్ట్రాల అభివృద్ధి విషయంలో అన్ని రకాలుగా మీరు కోడిగుడ్డు మీద ఈకలు పీకే కార్యక్రమాలు అయితే చేయకండి, దానికి ఏది ఎలా చేయాలనేది ఒక ప్రాసెస్ లో పోవాలనేది ఆయన అంటున్నాడు. నిజంగానే మరి పార్టీ నిర్ణయం కావచ్చు, అసలు ఎవరన్నా ఏ పార్టీ ఆల్ పార్టీస్ కూర్చుని దీని మీద ఒక రకమైనటువంటి సమన్వయం డిస్కస్ చేసుకుంటే చాలా అంశాలు బయటకు వచ్చాయి. ఎవరు పెట్టాలి అది అదే మరి అంటున్నా నేను, అదే మరి ఆ మాట అది మరి జరిగిందా ఇప్పుడు కమిషన్ చేసి ఇప్పుడు చేస్తారు, అలా పెట్టాలి. అయితే ఒక నిమిషం సార్ ఇంకేముందంటే చెప్పమన్నా, అయిపోయింది. ఎందుకంటే మధ్యలో మాట్లాడదు. అయితే రాజకీయాల పైన, పాలన పైన, వ్యవస్థల పైన మనకి ఏమైనా అవగాహన ఉంటే అసలు మనం ఇట్లా మాట్లాడడం, అవగాహన లేకపోతేనే మాట్లాడతాం. తెలంగాణ విషయంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అప్పుడు బీజేపీ పార్టీ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకుల స్టాండ్ ఏంటి? వాళ్ళ స్టాండ్ ఏంటి? విడగొట్టమన్నా కాదు కదా, హైదరాబాద్ రాజధాని ఉండాలి, మాకు కూడా రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే కదా వాళ్ళు కూడా పోరాటం. అయితే ఫస్ట్ వాళ్ళ స్టాండ్ ఏదైనప్పుడు పిల్లలు చనిపోయినప్పుడు మాత్రం అది చెప్పనండి. బీజేపీ ఆంధ్ర బీజేపీ స్పష్టంగా చెప్పింది తెలంగాణ ఇవ్వచ్చు, మేము వ్యతిరేకం కాదు, ఆంధ్ర న్యాయం చేయాలని రిజల్ట్ చేసి పోయి కలిసింది. తెలంగాణ మేము వ్యతిరేకంగా చెప్పింది కదా, తెలంగాణ బీజేపీ కాదు సమైక్య రాష్ట్రం కాకినాడ తీర్మానం చేసింది తర్వాత మోసం చేసింది చంద్రబాబు మద్దతు మీద గవర్నమెంట్ వచ్చింది. అందుకే అంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద నడుస్తుంది సార్. సార్గో మీ సబ్జెక్ట్ అయిపోయింది, ప్రతిదీ మాట్లాడు. ఒకవేళ 96 దాని గురించి మాట్లాడదామంటే మీరు చాలా ఇబ్బంది పడతారు నా ముందు. దానిపైన టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు మాట్లాడొద్దు. మీరు మీ బాధ అయిపోయింది. మీరు మాట్లాడండి. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ జరిగేటప్పుడు మీరు ఏమన్నారు సార్? ఇప్పుడే చెప్పారు ఏమన్నారు? మీరు రాష్ట్రం చేయండి కానీ మాకు న్యాయం చేయండి అంటారు కదా. మేము కూడా గదే అంటున్నాము, మీరు సీట్లు పెంచండి కానీ ప్రాపర్ పద్ధతిలో మాకు న్యాయం చేయండి. అదే మరి ఇప్పుడు కావేరీ జలాల మీద కర్ణాటక రాష్ట్ర బీజేపీ ఏమంటది, తమిళనాడులో మనం ఇట్లా కొట్టుకున్నట్టు చెట్లకొల్ల తీసుకొని ఐపీఎస్ ఆఫీసర్ ఏం పేరు అన్నమలయ్య గారు ఏం మాట్లాడతారు చెప్పానండి కావేరీ జలాల మీద? మాట్లాడండి అని అన్నారు కదా. మీకన్నా గట్టిగా ఆవేశంగా మేము మాట్లాడాలి, మీకు గౌరవించారు. మీరు మిమ్మల్ని గౌరవించినప్పుడు ఇతరులను గౌరవించాలి. నేనేమంటున్నా, సో ఒకటి కావేరీ జలాల పైన మీ పార్టీ 2 రాష్ట్రాల పార్టీ నాయకులు ఎట్లయితే మాట్లాడుతున్నారో, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మాట్లాడతారు. ఇక్కడ మనకు ఒక్కొక్క వేదిక ఒక్కొక్క కోణం ఉంటది. రేవంత్ రెడ్డి గారు దక్షిణ రాష్ట్రాల ప్రజాప్రతినిధిగా ఆయన ఇక్కడ రాష్ట్ర ప్రజల యొక్క ఇక్కడ దక్షిణ ప్రాంత ప్రజల పైన వారికి కొంత అవగాహన ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇట్స్ అనే యునైటెడ్ ఫోరం. ఆ వేదిక వేరే, అది కాంగ్రెస్ వేదిక కాదు, అర్థమైంది కదా. తమిళనాడులో ఏర్పాటు చేసిన వేదిక కాంగ్రెస్ వేదిక కాదు. అన్ని రాజకీయ పార్టీలు దక్షిణ రాష్ట్రానికి ఎట్లా న్యాయం చేసుకోవాలి, మన ప్రాంతాన్ని ఎట్లా కాపాడుకోవాలని దానిపైన వారు మాట్లాడారు. సో ఇక్కడ మాకు ప్రజలే ముఖ్యం. ఏమంటున్నా, పార్టీలు పదవుల కన్నా మాకు ప్రజలే ముఖ్యం కాబట్టి మేము ప్రజల పక్షాన మాట్లాడతాం. అవసరమైతే పార్టీని కూడా వ్యతిరేకిస్తాం, నిరూపించినాం కూడా. ఎక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు శాసనసభలో ఈ బిల్లును నేను వ్యతిరేకిస్తున్నా, తెలంగాణ బిల్లును అని అన్నాడు. అప్పుడు జానారెడ్డి గారు లేచి ఏమన్నారు, ఈ మాట ఆయన ముఖ్యమంత్రి హోదాలో చెప్పిండా, ఆయన వ్యక్తిగతంగా చెప్పిండా, పీలేరు ఎమ్మెల్యేగా చెప్పిండా, ఆయన స్పష్టం చేయాలని ముఖ్యమంత్రిని ప్రశ్న అడిగిండు జానారెడ్డి గారు. అంటే దాని అర్థమైంది, ప్రజలే ముఖ్యం ఇక్కడ. సో ఇది మనకు పార్టీ కన్నా ప్రజలే ముఖ్యం అనేది ఇక్కడ మనకు రాజకీయాల్లో కొంత అవగాహన ఉన్నప్పుడు కావేరీ జలాలు ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్ అన్నమాట, ఎట్లా మనం ఈ విధానాల పైన నడుస్తాము అని చెప్పడానికి. అయితే సార్ ఇంతకుముందు అప్పటి నుంచి ఒకటి అంటుండు, 10వ స్థానం నుంచి 4వ స్థానానికి తెచ్చినాం. 10వ స్థానం ఎట్లా తెచ్చారు మీరు? ఎట్లా తెచ్చారు? ఐఐటి, ఎన్ఐటి, నీట్ ఇట్లాంటి ఎడ్యుకేషనల్ హబ్స్ మొత్తం కూడా
స్థాపించింది మీరా? కాంగ్రెస్ పార్టీ కదా. ఈ ఎడ్యుకేషనల్ హబ్స్ లో చదువుకున్న, విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న మన విద్యార్థులే అపర మేధావులై ఈ రోజు అనేకమైనటువంటి విషయాలను డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా ఇస్రోని మీరు ఏమైనా ప్రారంభించారా? మీకు ఏమైనా సంబంధం ఉందా? కంటిన్యూ ప్రాసెస్ కదా. కదా. సో 1947 లో 100వ స్థానంలో ఉంటే దాన్ని కాంగ్రెస్ పార్టీ 10వ స్థానంలోకి తెస్తే ఉన్న 10వ స్థానం నుంచి 4వ స్థానం మీరు తీసుకుపోయారు. గంతే, మీరు చేసింది ఏం లేదు. తీసుకుపోవడం పాత్ర ఉంది, గంతే పాత్ర ఉంది. దానికి కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదు అని అంటే ఇక దాన్ని ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు అంటే 10వ స్థానంలో ఉంది కానీ 4వ ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంతో ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు తీసుకొని వచ్చిన ఆర్థిక సంస్కరణలు 100వ స్థానం నుంచి 10వ స్థానానికి మనం పోరాటం చేసినాం. వాళ్ళని మనం తక్కువగా ఆ సంస్కరణలు మనం తినే ఆర్థిక సార్ మీరు మరి అంతలా తీసేకండి. ఇప్పుడు రామరెడ్డి గారు అంటే నాకు ఎంతో గౌరవం ఉంటుంది. కానీ వారి మధ్య వేదికల పైన నాకు తెలిసి వారు చరిత్రను విడిచిపెట్టి వాట్సాప్ ని ఫాలో అవుతున్నట్టున్నారు. పైగా వారు కూడా పార్టీని విడిచిపెట్టి మోదీ నామస్మరణ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే చరిత్రలో ఇంద్రజిత్ గారు 11 సార్లు గెలిచారు ఎంపీగా. ఓటమి తెలియదు ఆయనకు. తర్వాత ఏమంటారు సార్, అట్లాంటి కూడా 3 సార్లు అక్కడ 3 సార్లు ఇక్కడ మాత్రమే. ఏమంటారు ఇక్కడ వీళ్ళు ఎన్నికలు గెలుపులు అనేటివి మనం స్థానం ఇక్కడ నుంచి పోటీ చేస్తాం అక్కడనే. వాజ్పేయి గారు కూడా 10 సార్లు గెలిచిండు. వాజ్పేయి గారు కూడా 10 సార్లు గెలిచారు. సో మనం ఎక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించడం అనేది ప్రామాణికం తప్ప దేశంలో అందరూ గెలిచినట్టు అట్లాంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ గజ్వేల్ గెలిచిండు, ముఖ్యమంత్రి అయిందా? సో మనం గెలిచినంత మాత్రాన ప్రభుత్వాలు ఏర్పడాలి. సార్, పార్టీ మొత్తం గెలవడం వల్ల, అత్యధికంగా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు గెలవడం వల్ల మనకు ప్రభుత్వాలు వస్తాయి. ఇవి విధానాల పైన, వ్యవస్థల పైన ఆధారపడి ఉంటాయి. సో దయచేసి సారు పెద్దవాళ్ళు, కొంత అవగాహన ఉన్నవాళ్ళు కాబట్టి ఈ వాట్సాప్ మోదీ నామస్మరణ విడిచిపెట్టి వ్యవస్థల పైన వారి చరిత్ర పైన వారు అధ్యయనం చేసి వేదికల పైకి వస్తే బాగుంటది అని నా అభిప్రాయం. అయితే ఏదేమైనా సార్, మహిళా బిల్ అనేది ఇంప్లిమెంట్ కావాలి. అయితే 543లో అయితే 543లో 33% అన్న గంతే, 850లో 33% గంతే అంటే అది వేరు సార్. అట్లుండదు. 543లో 33 చేస్తే దీన్ని 850తో క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా మీరు 850 ఇస్తే చివరి నుంచి తీసి కొట్టేసి ఇచ్చేసినట్టు ఉంటది. సో మీరు మహిళా బిల్లు చేయాలి, ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ చేయాలి. ఆల్రెడీ బిల్ పాస్ అయింది, ఇంప్లిమెంట్ చేయాలి. చేసేటప్పుడు సరిగ్గా పూర్తి స్థాయిలో అందరినీ తీసుకోవాలి. అయితే మీకు ఉదాహరణ కూడా చెప్తా. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చేసేటప్పుడు స్పెషల్ స్టేటస్ ఏపీకి కాంగ్రెస్ పార్టీ ఎన్ని సంవత్సరాలు అన్నది? 5 సంవత్సరాలు అన్నది. అప్పుడు గౌరవనీయులు ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి వెంకయ్య నాయుడు గారు లేచి లేదు 5 ఏళ్ళు సరిపోదు, 10 ఏళ్ళు మాకు కావాలి అన్నాడు. అప్పుడు మేము పట్టుదలకు పోలే, పట్టువిప్పులకు పోయినాం. భేషజాలు లేకుండా ఎస్ ఇట్స్ అన్ వ్యాలిడ్ సజెషన్ ప్రభుత్వం 7 మండలాలు 6 మండలాలు తీసి దాన్ని చట్టం చేసినాం. 10 ఏళ్ళు వీళ్లకు స్పెషల్ స్టేటస్ అని చట్టం చేసినాం. సో ప్రతిపక్షాలు చెప్పేదాన్ని పార్టీల పరంగా కాకుండా ప్రజల అభిప్రాయంగా మీరు ఆల్ పార్టీ మీటింగ్ తీసుకొని వారి దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేసి సమగ్రమైనటువంటి చర్చ జరగాలి. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారో లేకపోతే కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నప్పుడు మైక్ కట్ చేసి ఆ పియాస చెలజావ్ అన్నట్టు కాకుండా పూర్తిగా వాళ్ళకు ఎక్కువ సమయం ఇచ్చి మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని మహిళా బిల్లును అట్లాగే ఈ డిలిమిటేషన్ ప్రక్రియను మీరు పూర్తి చేయడం వల్ల మాకు దక్షిణ రాష్ట్ర ప్రాంత ప్రజలకు ఎక్కువ అవకాశాలు కల్పించాలన్నది మాత్రమే డిమాండ్ చేస్తున్నాం. కానీ మిమ్మల్ని చెయ్యొద్దని ఎవరు చెప్తలేరు ఇక్కడ.